కొత్త సంవత్సరం వచ్చేసింది. ముందుగా మన ఫాలోవర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజైతే నా రూమ్‌లో నేను బిర్యానీ అయితే రెడీ చేస్తున్నాను. ఏ విధంగా బిర్యానీ చేశాను ఏంటనేది వీడియో లాస్ట్ వరకు చూసేయండి. 2 ఎర్రగడ్డలు, 2 టమోటాలు, 4 పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర కటింగ్ చేసి పెట్టుకున్నాను. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఎర్రగడ్డలు, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకేసి బాగా ఏంచేశాను. ఎర్రగడ్డ అనేది బాగా ఏగాలి. పచ్చిగా ఉంటే బాగుండదు. ఎర్రగడ్డ బాగా ఏగిన తర్వాత అల్లం పేస్ట్ ఎయాలి. అల్లం పేస్ట్ బాగా ఎర్రగా ఏగిన తర్వాత టమోటాకాయలేసేయాలి. టమాటా ఒప్పులనేటివి ఒక 5 నిమిషాలు ఏగాలి. కొద్దిగా సాల్ట్ ఏసినామంటే తొందరగా ఏగిపోతాయి. చికెన్ ఏసేసి బాగా కలబెట్టేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేస్తే నీళ్ళు అనేటివి పైకి వస్తాయి. ఆ తర్వాత పెరుగు అనేది కొద్దిగా వేసి ధనియాల పొడి, కారపొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా అన్ని వేసేసి పుదీనా, కొత్తిమీర కూడా కొద్దిగా వేసేసిన తర్వాత మనం కాసేపు అలానే పెట్టేసామంటే అడుగు అంటకుండా అప్పుడప్పుడు కలబెడుతూ ఉండాలి. ఈ విధంగా గ్రేవీ అయిన తర్వాత 2 గ్లాసులు బియ్యానికి 3 గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఎసురు బాగా ఉడికేటప్పుడు కడిగి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని అయితే ఇప్పుడు ఎసురులో వేసేసేయాలి. ఎసురులో వేసేసి 2-3 సార్లు కలబెట్టాలి. బిర్యానీ రెడీ అయ్యే లోపల మనం పెరుగు చట్నీ కూడా రెడీ చేసుకునేసినాం. ఇప్పుడు బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నేను చేసిన బిర్యానీ ఎలా వచ్చింది ఏంటనేది తప్పకుండా కామెంట్ చేసి లైక్ చేయండి.